రైట్ నౌ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఒక ప్రెజెంటేషన్ కూడా ఇస్తున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణకి నష్టం చేసింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం మనం తెలంగాణలో ప్రతి పౌరుని తెలియాలని మనం చేస్తున్నాం. నెక్స్ట్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీనివాసు, జాయింట్ సెక్రటరీ టెక్నికల్. ఇది యాక్చువల్గా మీకు ఈరోజు ఈ పాత విషయాలన్నీ కూడా ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందంటే, మనకి ఏదైతే ఇప్పుడు మనం వాటర్ లిఫ్ట్ చేయడానికి అంటే మేడిగడ్డ నుంచి మనం వెల్లంపల్లి వరకు వాటర్ ఎందుకు లిఫ్ట్ పోతున్నాము అన్న దాని మీద మీకు స్పష్టత ఇవ్వడం గురించి ప్రతి బ్యారేజ్లో ఉన్నటువంటి అంటే వ్యవస్థాగతమైన లోపాలు కానీ లేదంటే టెక్నికల్ ఇష్యూస్ కానీ ఆ ఎన్నిటి మీద కూలంకషమైనటువంటి డిస్కషన్ చేయాలి అని చెప్పేసి మంత్రి గారి ఆదేశంతో ఈ ప్రజెంటేషన్ తయారు చేయడం జరిగిందండి. దీనికన్నా ముందుగా మనకి ఈ 14/7/2022 నాడు యాక్చువల్గా కన్నెపల్లి పంప్ హౌస్ మనకి ఇప్పుడు ఇది ఈ కన్నెపల్లి పంప్ ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ పంప్ హౌస్నే వాళ్ళు ఎందుకు ఆన్ చేస్తలేరు రోజు టీఆర్ఎస్ ఆ పంప్ హౌస్ వాళ్ళ టైంలో ఎట్లా మునిగిపోయిందో ఒకసారి పిక్చర్స్ చూపెడతారు. ఇది ఆ రోజున 14/7/22 నాడు నైట్ అరౌండ్ 1 o'clock సబ్మిట్ చేసినటువంటి వీడియో అండి ఇది. ఇది అప్పటి ఫొటోస్. ఈ సబ్మెర్జెన్సీ అయిన తర్వాత ఫ్లడ్ రిసీడ్ అయిన తర్వాత అప్పటి పంప్ హౌస్లోని ఉన్నటువంటి పరిస్థితి అనమాట అండి. సో దీన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకుని తర్వాత ఈరోజు మనము కొంతవరకు దీన్ని రిస్టోర్ చేసి ఉపయోగించి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. దీని తర్వాత దీనికంటే మెయిన్ అన్నిటికంటే ఏదైతే మనకి మేడిగడ్డ బ్యారేజీ అని చెప్పేసి స్టార్టింగ్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ బ్యారేజీ అన్నట్టు అనుకున్నామో ఆ బ్యారేజీ 21 అక్టోబర్ 2023 నాడు మనకి ఇది కొంగడం జరిగింది. సో దీని గురించి మీకు కొన్ని విషయాలు టెక్నికల్ విషయాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఏంటంటే మనకి మేడిగడ్డ బ్యారేజీ దగ్గర తీసుకుంటే కనుక మీ కింద చూస్తే 5 మీటర్లు మినిమం పంపింగ్ హెడ్ ఉందన్నమాట అండి. అలాగే అన్నారంలో కూడా నియర్లీ అంటే మినిమం వచ్చి 10.5 మీటర్లు, అలాగే